హలో, వెల్కమ్ టు సన్‌స్టార్ అనిమల్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సన్‌స్టార్ అనిమల్ ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే కల్కి 2898 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కల్కి మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ చాలా బాగుంది అబ్బా, సూపర్గా ఉంది. ఒక గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. అండ్ మనందరం మాట్లాడుకోవచ్చు ఈ మూవీ గురించి, ఒక 10 years మాట్లాడుకోవచ్చు. అండ్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టేస్తుంది. బాహుబలి అయినా ఆర్ఆర్ అయినా అన్ని రికార్డ్స్ అయితే మళ్ళీ ఇది రిపీట్ చేసేస్తుంది. సో ఈ ఫిలిం తెలుగు నీకు వచ్చింది, చాలా గర్వంగా ఉంటుంది. అండ్ ఈ మూవీ గురించి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మాట్లాడుకుంటారు. అంత బాగుంది మూవీ. ఎక్కడ నెగిటివ్ అనేది ఉండదు, నెగిటివ్ టాక్ అనేది ఉండదు. చాలా బాగుంది. ఈ సినిమాలో ఒక స్టోరీ ఉంది, నైట్ కామెడీ ఉంది, అండ్ ఎమోషన్ ఉంది. విజువలేషన్ గ్రాఫిక్స్ అయితే అదిరిపోయింది ఈ సినిమాలో. సో చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే అయితే ఇంకా చాలా బాగుంది. సో చాలా బాగుంది. పర్ఫెక్ట్గా అన్ని కుదిరినాయి ఈ సినిమాకి. పక్క బ్లాక్ బస్టర్ అబ్బా, ఈ సినిమాకి చెప్పడం ఏమీ లేదు. చాలా బాగుంది ఈ మూవీ. కలికైతే బ్లాక్ బస్టర్, ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. కొంచెం అర్థం కాదు కానీ ఇంటర్వెల్ దాకా మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. సో ఇంటర్వెల్కి ఒక పాయింట్కి వస్తుంది. తర్వాత క్లైమాక్స్కి వచ్చినాక స్టోరీ అనేది కొంచెం రివీల్ అవుతుంది. సో అక్కడ మనకి మొత్తం ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే కమల్ హాసన్ గారు ప్రభాస్ గారితో ఉండబోతుంది పార్ట్ 2లో. సో నేనైతే వెయిటింగ్ ఆ పార్ట్ 2 కోసం. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అదిరిపోయిందబ్బా. ఆ క్లైమాక్స్ 30 minutes అనేది అసలు వేరే లెవెల్. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఆర్టిస్ట్ విషయాలకు వస్తే ఫస్ట్ మనం మాట్లాడుకొస్తుంది అమితాబ్ బచ్చన్ గారు. ఆయన అయితే చాలా బాగా చేశారు అబ్బా. ఆయనకి ఈ సినిమా పక్క హిందీలో ఆయన ఫ్యాన్స్ ఎవరు ఉంటారో మాత్రం ఈ సినిమాని ఎప్పుడు మర్చిపోవాలి, ఎందుకంటే అశోధామ క్యారెక్టర్ ఆయనకి మన సో అమితాబ్ బచ్చన్ గారు అయితే చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అసలు ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది ఆయనది ప్రభాస్ది. ఆ ఫైట్ ఒక 15 minutes ఉంటుంది అబ్బా. ఫైట్ 15-10 minutes. పక్కా సినిమా చూడాలి. ఆ ఫైట్ కోసమైనా సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆ ఫైట్ ఎలా ఉంటుందంటే అసలు వేరే లెవెల్ ఫైట్ అది. అసలు చాలా బాగుంటుంది ఆ ఫైట్. మళ్ళీ వాళ్ళిద్దరితో మళ్ళీ క్లైమాక్స్లో కూడా ఉంటుంది. అసలు వేరే లెవెల్ ఫైట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అమితాబ్ బచ్చన్ గారు చాలా బాగా చేశారు ఈ సినిమాకి. అలాగే కమల్ హాసన్ గారిది పార్ట్ 2లో వెరీ ఇంపార్టెంట్ రోల్. పార్ట్ 1 తక్కువైనా కూడా ఆయన ఇచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్లో బాగా చేశారు. చాలా బాగా యాక్టింగ్ చేశారు ఆయన. కమల్ హాసన్ గారు తక్కువ సీన్సే ఉన్నాయి. ఆ సీన్లో అయితే బాగా హైప్ ఇచ్చారు మూవీకి. ఆయన వల్ల కొంచెం హైప్ వస్తుంది మనకి. అండ్ పార్ట్ 2లో ఆయన ఎక్కువ ఉండబోతుంది. సో ఇంకా మిగతా చిన్న ఆర్టిస్టులు అందరూ ఉండరు. కమల్ హాసన్ గారు విలన్ సైడ్, అలాగే ఆ సైడ్ కొంతమంది అందరూ మెయిన్ చిన్న క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు కూడా బాగానే సినిమాకి బాగా సరిపోయారు. కరెక్ట్గా చేశారు ఎంజాయ్ అంతా. ఒక చిన్న పిల్లల క్యారెక్టర్ కూడా ఉంది, అతను కూడా బాగానే చేశారు. అందరూ బాగా చేశారు ఆ సినిమా మొత్తం. అండ్ దీపికా పడుకునే కూడా చాలా బాగా చేసింది. ఆమె వల్లే సినిమా చాలా ఇంపార్టెంట్ రోల్ ఆమెది కూడా. ఆమె వల్లే సినిమాకి కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతాం మనం ఈ సినిమాలో. చాలా మంచి రోల్ ఆమెది. చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈ సినిమాకి ఆమె. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళందరూ తక్కువ క్యారెక్టర్ చేసినా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ బాగా చేశారు. వాళ్ళందరూ న్యాయం చేశారు సినిమా. ఇంకా బ్రహ్మానందం గారు అండ్ చిన్న హీరోస్ క్యామియోస్ ఉండరు. బ్రహ్మానందం గారు, ఆర్జీవి గారు, రాజమౌళి గారు, అండ్ ఇంకా కొంతమంది క్యామియోస్ ఉంటాయి. 2 heroes క్యామియోస్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. క్యామియోస్ లాగే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేద్దండి. వాళ్ళ క్యామియోస్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. థియేటర్లో కూడా ఒక మంచి అయిపోతుంది వాళ్ళ క్యామియోస్ కూడా. అండ్ సినిమా అయితే చాలా బాగుందబ్బా. గూస్ బంప్స్ వస్తాయి, కొన్ని సీన్లు ఉంటాయి పర్టికులర్గా. ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి అయితే పక్క గూస్ బంప్స్. అసలు ఆ గ్రాఫిక్స్, ఆ విజువలైజేషన్ చాలా బాగుందబ్బా. నాకు తెలిసి పక్క ఆర్ఆర్, బాహుబలి తర్వాత ఈ మూవీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆ 2 మూవీల రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది. పక్క హాలీవుడ్లో కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటారు అబ్బా, ఎందుకంటే హాలీవుడ్ రేంజ్లో చేసింది ఈ మూవీని. అండ్ ఇది ఏ లాంగ్వేజ్లో అయినా నెగిటివ్ టాక్ అనే ఉండదు. ప్రతి లాంగ్వేజ్లో అందరూ ఇష్టపడతారు ఈ మూవీని. చాలా బాగుంది ఈ మూవీ అయితే. కల్కి మూవీ పక్క బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు చూడండి ఈ మూవీని. ఇంకా ప్రభాస్ గారి విషయానికి వస్తే ప్రభాస్ గారు అయితే వేరే లెవెల్ అబ్బా. అసలు మామూలుగా లేదు ఆయన యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ ఒకలా వేరియేషన్ యాక్టింగ్ చేస్తాడు, సెకండ్ హాఫ్ కూడా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఆయనతో, అది వేరేలా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ ఒక ఉంటుంది అబ్బా అయింది. అసలు ఆ బాడీ అనేది వేరే లెవెల్, ఆ ట్రాన్స్ఫర్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అది ఆ లుక్ అనేది వేరేలా ఉంటుంది క్లైమాక్స్లో వచ్చేది. అసలు వేరే లెవెల్ ఉంటుంది అది. చాలా బాగా చేశారు ప్రభాస్ గారు. నాకు తెలిసి ఈ సినిమా ప్రభాస్ గారికి మాత్రమే సూట్ అవుతుంది అనుకోండి, ఇంకెవరు సూట్ అవ్వదు. అంత బాగా పర్ఫామ్ చేశారు ఆయన, అసలు వేరే లెవెల్. అండ్ ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వస్తే అసలు ఆయనకు దండం పెట్టాలప్ప, ఇంత మంచి సినిమా మనకి ఇచ్చినందుకు. అసలు వేరే లెవెల్. అండ్ ఫ్యూచర్లో నాకు తెలిసి మన ఇండస్ట్రీని వేరే లెవెల్ తీసుకొని పోయే రాజమౌళి గారి తర్వాత నాకు తెలిసి ఈయన అవుతారు. నాగేశ్వన్ గారు అసలు వేరే లెవెల్కి తీశారు సినిమాని. అసలు ఆయనకు దండం పెట్టచ్చు మనం, అంత బాగా తీశారు సినిమాని. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఖుషి ఉంటారు, ఎందుకంటే ఈ సినిమా పక్క యునానిమస్ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్క ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాలర్ తెచ్చుకోవచ్చు, అంత బాగా తీశారు నాగేశ్వన్ గారు. ఆయన అయితే స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు అబ్బా. అండ్ ఆ గ్రాఫిక్స్, ఆ స్టోరీ బోర్డ్ అనేది ఆయన చాలా ఎంత కష్టపడాలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఎస్పెషల్లీ నాకు ఈ సినిమాలో ప్రభాస్ గారి లుక్స్ అనేది చాలా బాగా డిజైన్ చేసుకున్నాను. ఎందుకంటే లుక్స్ అదిరిపోతాయి ఈ సినిమాలో. ప్రభాస్ గారిది అయితే భలే ఉంటాయి లుక్స్. కొన్ని క్లోజ్ షాట్స్ ఉన్నప్పుడు ప్రభాస్ గారు లుక్స్ అయితే చాలా బాగుంటాయి మనకి. సో నాగేశ్వర గారు అయితే లుక్స్ మీద చాలా బాగా చేసినట్టు. ప్రభాస్ గారి లుక్స్ అయితే నాకైతే బాగా నచ్చింది ఈ సినిమాలో. అండ్ ఇంకొక లుక్ కూడా ఉంటుంది, అది సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. ఆ లుక్ కూడా చాలా బాగుంటుంది.
ఆ సినిమా చూస్తున్నారు బాగా అర్థమవుతుంది. చాలా బాగా చేశారు ఆ నాగేశ్వరి గారు. మూవీ బ్లాక్ బస్టర్ బాగా తీశారు ఆయన. కల్కి మూవీ ఎపిక్ బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. మీ దగ్గర ఉన్న థియేటర్లో ప్రతి ఒక్కరు చూడండి. టికెట్ సైజ్ ఎక్కువే ఉన్నాయి, 400 300 తగ్గటం లేదు. సో ఈ వీక్ మొత్తం తగ్గవు, ఎందుకంటే వీకెండ్ వస్తుంది కదా, తగ్గేదే లేదు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్లో చూడండి. కల్కి మూవీ మాత్రం మిస్ అవ్వదండి. స్టోరీ బాగుంది, మహాభారతంలో లైట్ లింక్ అయ్యింది స్టోరీ. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, మీ అందరికి నచ్చుద్ది గ్యారంటీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 5 అబ్బా. నాకు ఫుల్గా నచ్చింది, 5కి 5 నేను ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, మీ దగ్గర థియేటర్లో.